నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పార్లమెంటు వర్షకాల సమావేశాలకు ముందే కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు ఉంటాయని ప్రచారం జరిగినా కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. అయితే ఇప్పుడు మరోసారి మోదీ కేబినెట్ ప్రక్షాళనపై ఢిల్లీ రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. ఇప్పటికే పార్టీలో కీలక మార్పులు చేపట్టిన మోదీ ఈ త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలోనూ భారీగా మార్పులు చేయబోతున్నారనే ప్రచారం కొనసాగుతోంది. రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్ కూర్పులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈసారి కేబినెట్ ప్రక్షాళనలో ఎవరికి చోటు దక్కబోతోంది? ఎవరిపై వేటు పడే అవకాశం ఉంది? ఎన్నికల లెక్కలే మంత్రివర్గ కూర్పును నిర్ణయించబోతున్నాయా? ఇప్పుడు ఇదే అంశం జాతీయ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. దేశంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను కూడా మార్చేందుకు ప్రధాని మోదీ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రజలలో ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత పెంచడంతో పాటు రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేలా కేబినెట్లో మార్పులు చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొందరు మంత్రులకు రాజ్యసభ కొనసాగింపు ఇవ్వకపోవడం, మరికొందరికి ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించడం వంటి పరిణామాలు కూడా ఈ వ్యూహంలో భాగంగానే ప్రచారం జరుగుతున్నాయి. దీంతో ఈసారి కేబినెట్ ప్రక్షాళన కేవలం శాఖల మార్పులకు మాత్రమే పరిమితం కాకుండా రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్న రాజకీయ వ్యూహంగా ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుత కేంద్ర కేబినెట్లోని పలువురు మంత్రుల విషయంలోనూ కీలక మార్పులు ఉండవచ్చు అనే చర్చ జరుగుతోంది. కొందరికి గుడ్ బై చెప్పడంతో పాటు మరికొందరికి శాఖలను మార్చే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శాఖ మార్పుపై ఢిల్లీ వర్గాలలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమెను మరో కీలక శాఖకు పంపి ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాసుకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే చర్చ ఆసక్తి రేపుతోంది. విద్యాశాఖకు పూర్తి స్థాయి కేబినెట్ మంత్రిని నియమించే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది. మొత్తంగా దాదాపు 20 మంది మంత్రుల విషయంలో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. ఇందులో కొందరు జూనియర్ మంత్రుల శాఖలు మారే అవకాశం ఉండగా మరికొందరిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందనే చర్చ కొనసాగుతోంది. అదే సమయంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యూపీ, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఆయా రాష్ట్రాల నుంచి కొత్త ముఖాలను కేంద్ర కేబినెట్లోకి తీసుకురావచ్చు అనే ప్రచారం జోరందుకుంది. మొత్తానికి కేంద్ర కేబినెట్ ప్రక్షాళనపై రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ ఆసక్తిని రేపుతోంది. ప్రభుత్వ ప్రాధాన్యతలను మార్చడంతో పాటు రాబోయే ఎన్నికలకు రాజకీయంగా సిద్ధం కావడం, ప్రజలలో ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత పెంచడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మోదీ కేబినెట్లో భారీ మార్పులు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఊహాగానాలలో ఎన్ని నిజమవుతాయి? ఎవరికి పదవులు దక్కుతాయి? ఎవరికి ఉద్వాసన పలుకుతారు? ఏ శాఖలలో మార్పులు వస్తాయి అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రాలకు కేబినెట్లో ఎంత ప్రాధాన్యత దక్కుతుందనే దానిపై కూడా రానున్న రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.